హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్లీ ఐపీఎల్ టీమ్స్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఇక ఫస్ట్ అప్డేట్ కేకేఆర్ టీం నుండి వచ్చింది. ఫైనలీ కేకేఆర్ టీం కెప్టెన్సీ విషయం పైన ఒక క్లారిటీ వచ్చేసింది. కొత్త కెప్టెన్ గా అజింక్య రహానేని అపాయింట్ చేశారు. అలానే వైస్ కెప్టెన్ గా వెంకటేష్ అయ్యర్ ని అపాయింట్ చేశారు. అయితే మళ్ళీ 5 years తర్వాత రహానే ఐపీఎల్ లో ఒక ఫ్రాంచైజ్ ని లీడ్ చేయబోతున్నాడు. ఇతను ప్రీవియస్లీ 2018 అండ్ 19 సీజన్ లో రాజస్థాన్ టీం కి కెప్టెన్ గా చేశాడు. ఇక రహానే మాట్లాడుతూ ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ అయిన కేకేఆర్ ని లీడ్ చేయమని అడగడం చాలా హానర్ గా ఉంది. అలానే ఈసారి మా దగ్గర ఎక్సలెంట్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ఉంది అనుకుంటున్నాను. టీమ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ తో వర్క్ చేయడానికి వెయిట్ చేస్తున్నా అండ్ మా టైటిల్ ని డిఫెండ్ చేసుకునే ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నా అని రహానే చెప్పుకొచ్చాడు. మరి కేకేఆర్ టీం 2024 లో టైటిల్ గెలిచాక 2025 సీజన్ లో రహానే కెప్టెన్ గా వస్తాడు అని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇన్ ఫ్యాక్ట్ కేకేఆర్ టీం ఆప్షన్ స్ట్రాటజీలోను రహానే ఉండకపోవచ్చు. అయితే ఫస్ట్ డే ఆప్షన్ లో ఇతన్ని ఏ టీం కూడా బై చేయలేదు. సెకండ్ డే ఆప్షన్ ఎండింగ్ లో కలకత్తా టీం బేస్ ప్రైస్ కి బై చేశారు. సోల్డ్ అవుతాడో అవ్వడో అనుకున్న ప్లేయర్ ఈ రోజు కలకత్తా టీం కి కెప్టెన్ అయ్యారు. అయితే కేకేఆర్ టీం ఇతనికి కెప్టెన్సీ ఇవ్వడానికి మేజర్ రీజన్ అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్. ప్రీవియస్లీ రహానే రాజస్థాన్ అండ్ పుణె ఇలాంటి ఫ్రాంచైజ్ ని లీడ్ చేశాడు అండ్ ఆల్సో చాలా సిచ్యువేషన్స్ లో టీమిండియాని కూడా లీడ్ చేశాడు. మరి ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ ఐపీఎల్ లో ఇతనికి చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. అలానే డొమెస్టిక్ సర్కిట్ విషయానికి వచ్చేస్తే 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై టీం కి టైటిల్ గెలిపించాడు. ఇతనికి ఉన్న కెప్టెన్సీ స్కిల్స్ తో కేకేఆర్ టీం ని కంఫర్టబుల్ గా లీడ్ చేస్తాడు. అలానే వీళ్ళ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని వెంకటేష్ అయ్యర్ ని వైస్ కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఇతనికే టీం కెప్టెన్సీ ఇస్తారు అని అందరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఇప్పటికే ప్రైస్ ట్యాగ్ కారణంగా ఇతని పైన చాలా వరకు ప్రెజర్ ఉంది. దానికి తోడు కెప్టెన్సీ ఇస్తే అది అతని గేమ్ పైన డిస్టర్బ్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే మరో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే కేకేఆర్ టీం వాళ్ళ కొత్త జెర్సీని రివీల్ చేశారు. ఈసారి వాళ్ళ జెర్సీలో 3 stars వేయించుకున్నారు. లాస్ట్ టైం వాళ్ళ థర్డ్ టైటిల్ గెలిచారు కాబట్టి సో ఈసారి వాళ్ళ జెర్సీలో ఆ 3 stars ఉంటాయి. అలానే ఈ సీజన్ నుండి ఐపీఎల్ గోల్డెన్ కలర్ బ్యాచ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ మీన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ టీమ్ వాళ్ళ జెర్సీలో ఐపీఎల్ లోగో దగ్గర ఈ గోల్డెన్ కలర్ అనేది ఉంటుంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ కి ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉండే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇక సెకండ్ అప్డేట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్లో రెగ్యులర్ గా ఐపీఎల్ కి సంబంధించిన అప్డేట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అలానే ఐపీఎల్ టైంలో డైలీ ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూస్ అండ్ రివ్యూ వీడియోస్ తో పాటు కొత్త ప్లేయర్స్ యొక్క బయోగ్రఫీస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇక సెకండ్ అప్డేట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం నుండి వచ్చింది. ఫ్యూ డేస్ బ్యాక్ క్యాంప్ లో జాయిన్ అయిన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ రీసెంట్లీ వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్ ని స్టార్ట్ చేశారు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఇమేజెస్ అండ్ వీడియోస్ ని ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాళ్ళ ఇంపార్టెంట్ బౌలర్ రాహుల్ చహర్ నెట్స్ లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అలానే హర్షల్ పటేల్ అండ్ సిమ్రన్జీత్ సింగ్ నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అలానే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఫినిషర్ అభినవ్ మనోహర్ నెట్స్ లో బిగ్ హిట్టింగ్ చేస్తూ ఉన్నారు. ఇక థర్డ్ అప్డేట్ ఆర్సీబీ టీం నుండి వచ్చింది. ఇది ఆర్సీబీ ఫ్యాన్స్ కి గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా టీమ్స్ వాళ్ళ కొత్త జెర్సీని రివీల్ చేశారు. ఈ సీక్వెన్స్ లో ఆర్సీబీ టీం వాళ్ళ అన్బాక్స్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. బేసిక్లీ ఈ ఈవెంట్ లో వాళ్ళ కొత్త జెర్సీని లాంచ్ చేస్తారు. అయితే మార్చి 17th చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఈ ఈవెంట్ అనేది జరగబోతుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ టీం వాళ్ళ సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేశారు. ప్రతి సీజన్ లోనూ ఆర్సీబీ టీం ఈ అన్బాక్స్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ సీజన్ లో వీళ్ళ ఉమెన్స్ టీం టైటిల్ గెలిచాక వాళ్ళ ఉమెన్స్ ప్లేయర్స్ తో పాటు ఎంటైర్ ఆర్సీబీ స్క్వాడ్ మొత్తం ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు. సో ఈసారి రజిత్ పడిదార్ కెప్టెన్ అయ్యాక మొదటిసారి ఈ ఈవెంట్ జరగబోతుంది. అయితే ఆర్సీబీ టీం ఈ వీక్ లో వాళ్ళ టికెట్స్ ని సేల్స్ లో పడతారు. ఈ విషయాన్ని కూడా ఆర్సీబీ టీమే అనౌన్స్ చేశారు. ఇక ఇది గైస్ ఐపీఎల్ పై వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.